పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట మనకి కనబడుతూ ఉంటది. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు అనే మాటకు ఫుట్నోట్లో కింద ఒక మాట వ్రాయబడి ఉంది. వృద్ధుడైనను అనే మాట ఉంటది. అలాగనే 20వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే సామెతల గ్రంథము 20వ అధ్యాయము బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. మన మాదిరి, మన నడక, మన మాట, మన యొక్క ప్రవర్తన ఎలాంటిదో కనిపెట్టడానికి మార్గం ఏదటండి? నడువడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయబడుతుంది. అలాగనే నడవవలసిన త్రోవను వానికి నేర్పిస్తే వాడు వృద్ధుడైనను వాటి నుండి తొలగిపోడు అనేది దేవుని వాక్యం. కాబట్టి ప్రియ దైవజనమా, మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మనమందరము కూడా నేర్చుకునవలసినటువంటి పాఠము, విశ్వాసులమైన మనము మన పిల్లలకు మాదిరిగా ఉన్నామా? మాదిరిగా ఖచ్చితంగా ఉంటాం. అది మంచి అయినా అయి ఉండాలి, చెడన్నా అయి ఉండాలి. మంచిని నేర్పించుకోగలిగితే మనకే సంతోషం. చెడుకి మాదిరిగా మనం ఉండి వాళ్ళని చెడులో నడిపించుకుంటే అది మనకి దుఃఖకరం. కాబట్టి ఈ మాటలు గమనించండి. పెద్దలు ఎంత అనుభవంతో చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఒక మాట అంటారు కదా, తల్లి ఎక్కడ మేస్తా ఉందట? తల్లి గట్టును మేస్తుందా? తల్లి చేలో మేస్తుందట, బిడ్డనేమో గట్టునే అక్కడే మెయ్యి లోపలికి దిగబాకు అని చెప్తుందంట. తల్లి కాకి గింజల దగ్గరకు వెళ్ళి చక్కగా మేత మేస్తా ఉంది, లేదా పావురము దాని పిల్లలకి చెప్తా ఉందట, నువ్వు దగ్గరికి రామాకు, ఇక్కడ మేత కనబడుతుంది కదా అని నేను వచ్చి తింటున్నానని నువ్వు కూడా వస్తే, ఒకవేళ వల వేసేవాడు వల వేస్తే నేను చిక్కుకుంటా, నువ్వు చిక్కుకుంటావు. ఒకవేళ వల వేస్తున్నది గమనించి నేను పెద్దదాన్ని కాబట్టి నేను రివ్వున ఎగరగలను, వెంటనే గమనించుకొని ఎగిరిపోయి తప్పించుకోగలను. నువ్వు చిన్నదానివి, నువ్వు తప్పించుకోలేవు కాబట్టి రావద్దు అంటుందట. వింటదా అండి పిల్ల? గట్టునే మేయమంటే గట్టునే మేస్తుందా దూడ? విశ్వాసులమైన మన విషయానికి వస్తే మనం ఎక్కడ ఉన్నాము? మనమేమో దేవుని సన్నిధికి క్రమముగా రావడానికి ఇష్టపడము, సమయానికి రాము. క్రమంగా మన క్రమం ఏంటంటే నెలలో ఒక ఆదివారం, మహా అయితే 2 ఆదివారాలు. ఆదివారం తప్ప మరలా మనం కనపడేది మరలా ఆదివారమే. చెప్పిందే చెప్పరా అన్నాడంట. ప్రతి వారం మీరు ఈ వాయింపుడు ఇదే చెప్తా ఉంటారు అనుకుంటున్నారు కదా. చూడండి, బుధవారం, శనివారం, శుక్రవారం ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి బలపరచబడతా ఉన్నాం మనం గమనించండి. ఆయన మాటలు వినుటలో మనకు ఆశీర్వాదం ఉంది. అదే భక్తుడు చెప్తూ ఉన్నాడు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, అది క్రీస్తును గూర్చిన మాట వినుటను బట్టి విశ్వాసం అధికమవుతుంది. కాబట్టి మనం వినగలుగుతున్నామా? వినదానితోనే తృప్తి పడుతున్నామా? మనము క్రమముగా లేకుండా మన బిడ్డలని భక్తి నేర్పించాలనుకుంటే ఎలా సాధ్యపడుతుందో ఒకసారి ఆలోచించండి.